ఆయనకు సంబంధించిన ఏ విషయంలో కూడా మనం అభ్యంతర పడకూడదని ఆయన నిరంతరం కోరుకుంటున్నాడు. కానీ ఏం చేద్దాం, బాప్తీసం ఇచ్చి యోహానంతటి వాడికి కూడా ఈ అభ్యంతరం తప్పలా. అప్పుడు సామాన్యులకు అభ్యంతరం రాకమానుద్దా? కానీ రానీయకుండా చూసుకున్నవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. యేసు ప్రభుని విశ్వసించి ఆయన రక్తంలో కడగబడేదానికి సిద్ధమైనప్పుడే ఒకటే తీర్మానం ఉండాలి, ఇక నా జీవితకాల పర్యంతం నేను యేసుని విసర్జించను. ఈ ఊపిరి యేసుతోనే వెళ్ళిపోవాలి. ఈ జీవం ఉన్నంత వరకు యేసే నా దేవుడు, ఈ జీవం పోయేటప్పుడు యేసే నా దేవుడు, ఇది మొదలుకొని నిరంతరం యేసే నా దేవుడు. ఇంకా రెండో దానికి మొక్కేది లేదు, రెండో దానికి చేయెత్తేది లేదు. ఎన్ని పరిస్థితులు రాని, ఎన్ని కష్టాలు రాని, బాధలు రాని, పరీక్షలు రాని, ఎన్ని ఒత్తిళ్లు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, యేసును గాక మరొక దానికి నేను మొక్కను గాక మొక్కను, సేవించను గాక సేవించను. సమాజం మొత్తం నాకు రివర్స్ అయినా సరే నేను మాత్రం యేసు కోసం, యేసు బిడ్డగానే నిలిచిపోతాను అనే దృఢమైన సాక్ష్యం మన అంతరంగంలో మనం కలిగి ఉండాలి. ఇది మర్చిపోకూడదు ఎప్పుడు.